హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే నా స్పెషల్ వచ్చేసి ఈరోజు మునక్కాయ సాంబార్ చేయబోతున్నాను. ఎంతో చక్కగా ఉంటుంది. మునక్కాయ, మామిడికాయ, అన్ని వెజిటేబుల్స్ కూడా, క్యారెట్ అవన్నీ కూడా వేసి చేశాను. మామిడికాయ పడితే టేస్ట్ ఉంటుంది. వంకాయ అన్నీ కూడా వేసాను. చూడండి, మునక్కాయ అన్నీ కూడా వేసాను. ఎంతో చక్కగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలని అనేసి ఏమేం కావాలనేసి నేను చెప్తాను. వచ్చేయండి. అలాగే వీడియో అంతా చూసి ఎలా వచ్చిందని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని మనకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మునక్కాయలు, కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఫస్ట్ 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 క్యారెట్, మామిడికాయ తీసుకున్నాను, 1 వంకాయ, 2 కోస బీరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా టమాటా, ఉల్లిపాయ వేసేసుకున్నాం. టమాటా, ఉల్లిపాయ వేసుకుని కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ వేపే లోపల పక్కన మనం సాంబార్లోకి కందిపప్పు ఉడికించుకున్నాం. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాం. ఇవి కూడా కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి, ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మునక్కాయలు కూడా వేసేసుకున్నాం. ముందుగా కట్ చేసుకున్నాం కదా, మునక్కాయలు కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా కాసేపు నూనెలోనే మగ్గితే టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మునక్కాయ అన్నీ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనే పసుపు వేసేసి తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసేసుకున్నాం. కొని అంతా మిక్స్ అయ్యి పసుపు ఉప్పు కూడా మొత్తం కలిసినాక కాసేపు మళ్ళీ కూడా చూడండి, మునక్కాయ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం వేసుకునేవి కూరగాయలు కూడా అన్నీ సగభాగం ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నాను సాంబార్ పొడి బయట కూడా దొరుకుతుంది. నేను ఇంట్లోనే, ఇక్కడ కోయేట్లో సాంబార్ పొడి దొరకదని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అది కొద్దిగా వేసుకున్నాను. ఇక ధనియాల పొడి, తగినంత కారం వేసేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేంత వరకు. ఇలా మనం కారం అంతా వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు అవి వెజిటేబుల్ ఉడికేదానికి తగినన్ని వాటర్ వేసేసుకుందాం. వెజిటేబుల్ ఉడకాలి కదా, కొద్దిగానే ఎక్కువగానే వేసుకోవాలి వాటరు. చూడండి, ఇలా కాసేపు వెజిటేబుల్ అన్నీ వాటర్ వేసిన తర్వాత ఉడికించుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. ముందుగా మామిడికాయ వేసుకున్నాం కాబట్టి పులుపుకు సరిపడా చూసుకొని వేసుకోవాలి. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలబెట్టేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకున్నాం. చూడండి, ఇలా ముందు చింతపండు వేసిన తర్వాత కూడా కాసేపు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసేసుకున్నాం. చూడండి, ఇలా కొంచెం మెత్తగా ఉడికించుకోకూడదు, కొద్దిగా ఒక 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు దాంట్లో కూడా పొట్టులో వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలబెట్టేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకున్నాం. కాసేపు ఉడికించుకుందామని చెప్పే కదా. పప్పు వేసిన తర్వాత కూడా మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. కందిపప్పు వేసాం కదా, కందిపప్పు అడుగుకు వెళ్ళిపోయి అడుగు అంటుకుంటుంది. కాసేపు మధ్యలో కూడా ఒకసారి
కలదిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా సాంబారు చిక్కబడిపోయింది, అంతా ఉడికిపోయింది. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి కావాల్సినవి ఏమేమి కావాలో చూడండి. వెల్లుల్లిపాయి, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఇప్పుడు ఎలా చేసుకున్నా చూద్దాం. ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తాలింపుకి కాబట్టి కొద్దిగా వేసేసుకొని, ఇప్పుడు లాస్ట్ తాలింపుకి కాబట్టి సరిపో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడినా పర్లేదు, తగినంత ఆయిల్ వేసేసుకొని వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ముందుగా ఎల్లుల్లిపాయలు వేసేసుకొని, ఎల్లుల్లిపాయ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మిగతా అన్నీ కూడా వేసేసుకున్నాం. తాలింపు సరిపడా అన్నీ కూడా తీసుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం. అన్నీ వేసుకొని కొద్దిగా వేసుకున్నాం పచ్చివాసన పోయేంత వరకు. మనం తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సాంబార్లో వేసేసుకున్నాం. ఎంతో చక్కగా సాంబార్ రెడీ అయిపోయింది. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉన్న బాగోదు. ఇలా మీడియంగా ఇట్లా ఉండాలి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మీరు ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ఇడ్లీ లేక్ కానీ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.